నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత జ్యోతిష్య రత్నాకర డాక్టర్ ఈడ్పుగంటి పద్మచారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 7702440003 7702344005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం పద్మచారాణి గారు, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. మీతో మాట్లాడాలని చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా మొదటి కాల్ చూద్దామండి. నమస్కారం, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వెంకటేశ్వరరావు గారు. మా బావమతి మురళీకృష్ణ, అతని గురించి అడగాలని కాల్ చేస్తున్నాను మీకు. చెప్పండి, మురళీకృష్ణ గారు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మురళీకృష్ణ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ August 24, 1978. August 24, 1978 అండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఈజ్ పెనుగొండ. సమయం చెప్పండి. అండ్ సమయం ఈజ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఉదయం 4 గంటలకు. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? ఇట్ ఈస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెస్ట్ గోదావరి. సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మా బావమరిది లండన్ లో ఉంటున్నాడండి. మీ బావమరిది ఏ నక్షత్రం చూసుకుంటారో మీకు తెలుసా? నక్షత్రం తెలుసా అండి మీకు? భరణి నక్షత్రం. ఓకే అండి, పద్మచారాణి గారు తెలియజేస్తారు, వినండి. ఓకే, ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటంటే భవిష్యత్ పరంగా ఎలా ఉంటుందని అడగడం జరిగింది. యాక్చువల్గా భవిష్యత్ అనే విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరైనా సరే బాగా జ్ఞాపకం ఉంచుకుని అడిగేటప్పుడు కొంచెం చూడండి. ఏంటంటే భవిష్యత్ పరంగా వృత్తి గురించి అడుగుతున్నారా, లేకపోతే ఇంకేదన్నా ఏదో స్పెసిఫిక్గా చెప్తే ఆ పాయింట్ చూడడం ఈజీ అవుతుంది. సరే, ఇక్కడ వృత్తిపరంగా చూద్దాం. మరి ఆయన అన్నదాని ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న మహాదశల ప్రకారం తీసుకున్నట్లయితే మీకు నడిచేది కూడా శుక్ర మహాదశ అంతర్దశ నడుస్తుంది. మహాదశ వచ్చేటప్పటికి మీకు కుజుడి యొక్క మహాదశ నడుస్తుంది. అది ఫేవరబుల్గానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుందో శుక్రుడు ఈ జాతకానికి ఇవ్వాల్సినంత మేలు అంతగా రాదు. కాబట్టి దాదాపుగా 2012 అక్టోబర్ ఎండింగ్ దాకా కొంత ఇన్కన్వీనియంట్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత పీరియడ్ చక్కగా ఉంటుందండి. ఆ తర్వాత మీకు కుజుడి తర్వాత రాబోయే దశలు తీసుకున్నా కూడా రాహు మహాదశ కాబట్టి భవిష్యత్ పరంగా ఫేవరబుల్ గానే ఉంటుంది. అందులో సందేహం లేదు, హ్యాపీగానే ఉంటుంది. కానీ చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చక్కగా ఉంటుందండి. అందులో మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే, ఒకవేళ అక్కడ తను ఉండే ఏరియా ఏదైనా సరే, అక్కడ కానీ లేకపోతే ఇండియాలో తనకున్న చోటైనా సరే ఏదైనా ఆగ్నేయ దోషం ఉందేమో ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఆగ్నేయపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆశించిన గ్రోత్ వ్యక్తికి కనబడకపోవడం అనేది జరుగుతుంది. కనుక ఆ విషయాన్ని ఒకటి పరిశీలించుకోండి. చేతికి ఏదైనా డైమండ్ లాంటిది పెట్టుకుని ఉంటే అది కూడా ఆయనకి ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇవ్వదు. కనుక ఆ డైమండ్ను కూడా తీసేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవకాశం ఉన్నట్లయితే పగడం పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. పగడంతో పాటు కెంపు కూడా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఇది పెట్టుకుని 20 శుక్రవారాల పాటు కనీసం ఇంట్లో అయినా అక్కడ వెళ్ళడం అవకాశం లేనట్లయితే కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా సరే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు పఠించినట్లయితే చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. అప్పుడు భవిష్యత్తు చక్కగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భారతి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 30, 1991. 91 అండి. అవునండి. సమయం చెప్పండి. రాత్రి 9 గంటలండి. రాత్రి 9 గంటలకు. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా. ఓకే, సమస్య చెప్పండి. హెల్త్ బాగుండదండి. నాకు అసలు రాశి కూడా తెలీదు. ఓకే, రాశి అవి కూడా తెలీదు, హెల్త్ ప్రాబ్లం. పద్మచారాణి గారు తెలియజేస్తారు, వినండి. జాతకం రాశిపరంగా తీసుకున్నా కూడా కుంభరాశి అనేది వచ్చిందమ్మా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యపరంగా బాగాలేదు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన పరిహారాల గురించి మాట్లాడుకునే ముందు మొట్టమొదటిగా ఇప్పటిదాకా నడిచిన సమయం అంటే దాదాపుగా గత 2.5 సంవత్సరాలుగా నడిచిన సమయంలో ఎప్పుడైతే అష్టమ శని యొక్క ఫలితాలు ఉంటాయో దాని పరంగా కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి వ్యక్తికి కనబడడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు నడిచే ప్రధానమైన దశ తీసుకున్నా కూడా నడిచే శని మహాదశలో మీకు వచ్చేసే కుజుడి అంతర్దశ నడుస్తుంది. 2011 నుంచి 2012 దాకా ఉంది, డిసెంబర్ దాకా. సో డిసెంబర్ దాకా కూడా మీకు ఎలా ఉంటుందంటే నడిచే దశలో ఒకదానికొకటి షష్టాష్టికాల్లో ఉన్నా లేకపోతే నడిచే దశలకు ఒకదానికొకటి సపోర్ట్ లేకపోయినా తప్పనిసరిగా కొంత ఇన్కన్వీనియన్స్ అనేది ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడం అనేది ఏదన్నా చేద్దామనుకున్నా వాటి విషయంలో కొంచెం అనీజినెస్ అనేది ఏర్పడుతుంది. కనుక ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే ప్రధానంగా ప్రతి శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, అలాగే ఇప్పుడైతే అష్టమ శని దోషం తొలగిపోయింది కాబట్టి మనకి పర్వాలేదు. ఇక రెండో విషయం వచ్చేటప్పటికి ఇప్పుడు నడిచే దశలు అంతర్దశల్లో ఆ రెండు కూడా ఒకదానికొకటి అంత ఫేవరబుల్ ప్లేసెస్లో లేవు. కనుక చిన్న చిన్న పరిహారాలు చేయండి. దానికి మొట్టమొదటి ఏంటంటే ఆగ్నేయపరమైన దోషం కానీ లేకపోతే మీరుండే ఇంటికి కానీ లేకపోతే మీరుండే అది అద్దిల్లు కావచ్చు సొంతిల్లు కావచ్చు ఏదైనా సరే ఆగ్నేయపరమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది కావాలి.
తర్వాత రెండోది దీంతో పాటుగా ప్రధానంగా మీరు చేయవలసిన ఇంకొక విషయం ఏంటంటే శుక్రవారం దేవాలయ సందర్శనతో పాటుగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా పులిహార లాంటిది అక్కడ మీరు ప్రసాదంగా పంచినా కూడా చక్కటి ఫలితంగా చెప్పొచ్చండి. ఈ రకమైన కార్యక్రమాలు చేయడము, చేతికి ఏదైనా తెల్లటి స్టోన్స్ కానీ డైమండ్ కానీ అమెరికన్ డైమండ్స్ కానీ ఏదున్నా కూడా తీసేసి అవకాశం ఉన్నట్లయితే పచ్చ ధరించినట్లయితే చాలా చక్కటి పరిహారం. అది కూడా కుడి చేతి చిటికిన వెళ్ళి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేష్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/1 చెప్పండి. 1990. 1990. 24/1/1990. సమయం చెప్పండి. 5 బాగుందండి. ఉదయం అంటే సాయంత్రమా? ఉదయం మేడం. ఓకే. ఏ జిల్లాలో పుట్టారు? నంద్యాలలో పుట్టాం మేడం. ఓకే, సమస్య చెప్పండి. నా భవిష్యత్ గురించి తెలుసుకోవాలంటున్నా మేడం. అంటే ఇప్పుడు రాబోయే రోజులు నాకు అనుకూలంగా ఉన్నాయా లేదా, అంటే నేను చదువుకుంటాను మేడం, నాకు కొంచెం ఈ మధ్య ఫేవరబుల్ గా లేదంటే చదువుకోబుద్ధి చేయట్లేదు, ఆ విధంగా అనిపిస్తుంది. ఓకే అండి, పద్మచారాణి గారు తెలియజేస్తారు, వినండి. ఓకే, చదువుపరమైన ఇండికేషన్స్ ఒకటి అడుగుతున్నారు, రాబోయే టైం గురించి అడుగుతున్నారు. దానికి ప్రధానంగా మనం రెండు పరిశీలించాలి. ఒకటి ఏంటంటే గోచారం తీసుకోవాలి, గ్రహచారం తీసుకోవాలి, తర్వాత వాస్తు కూడా తీసుకోవాలి. చాలా రకాలైన కారణాలు ఉంటాయి వ్యక్తికి జరిగే మార్పులకి ఈ రకమైన గ్రహస్థితికి సంబంధం అనేది ఉంటుంది. కనుక ప్రస్తుతం మీకు నడిచే దశ తీసుకున్నా కూడా మీకు ప్రధానంగా నడిచేది ఏంటంటే శుక్రమహాదశలో కేతు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆ కేతు ఉన్న స్థానాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే అది మీకు 8వ ఇంట్లో ఉండడం అనేది జరిగింది, శుక్రుడు ద్వితీయంలో ఉండడం అనేది జరిగింది. అయితే మీ జాతకానికి శుక్రుడి యొక్క ఇండికేషన్ అనేది ఎంతవరకు మీకు ఫేవరబుల్గా ఉంటుందన్నది కూడా ఇక్కడ మనం గమనించుకోవాలి. కొంతవరకు ఫేవరబుల్గా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి రీత్యా అది ఇవ్వాల్సిన ఫలితాన్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అని కనబడుతున్నాయి. ఆ తర్వాత గోచార ప్రకారం తీసుకున్నా కూడా ఇంకా మీకు ఏళ్ళు నడిచిన అనేది ఎంటర్ కాలేదు, ఇంకొంచెం టైం పడుతుంది. అంత లేదని ఇంకా 1.5 year తర్వాత మీకు అది ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు మేలుగా ఉన్నా కూడా మీకు ఆ రకమైన ఇబ్బంది కలగడానికి ప్రధానమైన కారణంగా మనం గమనించుకున్నట్లయితే ఎప్పుడైతే కేతువు ఇలాంటి దశలు నడుస్తున్నప్పుడు వ్యక్తికి వ్యక్తిత్వంలో కానీ అంతుపట్టని కారణాలు అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఎందుకు అలా జరుగుతుందో తెలియకుండా మానసికంగా బాగుండకపోవడం, ఒకలాంటి చింత, ఏదైనా పనిచేస్తున్నా చేయాలనిపించకపోవడం, ఏదో డిస్టర్బ్డ్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు దీనివల్ల ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మొట్టమొదట వినాయకుడికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం అనేది, అక్కడ సంకష్టహార చవితి అని చెప్పి ప్రతి నెల వస్తుంది, అది అక్కడ మీరు వినాయకుడికి సంబంధించిన హోమం చేయించుకోవడం అనేది. తర్వాత దాంతోపాటుగా ఒకవేళ మీ చేతికి ఏమన్నా పెట్టుకున్న స్టోన్స్లో పచ్చగానే ఉండడం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అదంతా మీకు ఇండికేషన్ ఫేవరబుల్ కాదు. కాబట్టి డైమండ్లు, పచ్చ లాంటివి ఏమైనా ఉంటే లేకపోతే వాటి రిలేటెడ్ కలర్ స్టోన్స్ ఉన్నా తీసేయండి. అవకాశం ఉంటే రూబీ పెట్టుకోవడం అనేది చాలా మంచి పరిహారంగా చెప్పొచ్చు, మొట్టమొదటి ఆ పని చేయడం అనేది. అలాగే మీరు ఉత్తరంగానే ఈశాన్యంగానే మీకు అంత ఫేవరబుల్ ఇండికేషన్స్ కాదు కాబట్టి అది కూడా మీరు గమనించుకొని అటువైపు తిరిగి చదువుకోకుండా ఉండడం అనేది కూడా చాలా అవసరం. అంటే ప్రస్తుతం మీరు ఉండే ఇల్లు ఏమన్నా సడన్గా మారడం జరిగిందా, లేకపోతే ఉండే ఇంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయడం జరిగిందా అన్నది కూడా దీని మీద మనకి ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు ఉండే ఇంటికి ఏదైనా ఈశాన్యం కానీ ఉత్తరం కానీ దోషాలు ఉన్నాయా, దోషం అంటే ఏం లేదు, అది ఎంట్రన్స్ అయినా మీకు పడకపోవడానికి దోషం అంటాం. యాక్చువల్గా ఉత్తరం ఫేసింగ్ అనేది ప్రధానంగా దోషం కాకపోయినా మనకి పడంది ఏదైనా సరే అది ఇబ్బంది కలిగించేది అని అర్థం. అదొకటి చూసుకోండి. తర్వాత ఈ రకంగా కెంపు పెట్టుకోండి. ఈ రకంగా కార్యక్రమాలు చేసిన మీద తప్పనిసరిగా బాగుంటుంది. అలాగే జ్ఞాపక శక్తి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి హైగ్రీవాన్మా అనే మంత్రాన్ని మీరు పఠించినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితంగా చెప్పొచ్చు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే, నా పేరు నారాయణ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/9/45. 25/9/45. సమయం చెప్పండి. 45 ఏమండి? సమయం పుట్టిన సమయం 6-6:30 ఉదయం అండి. ఉదయం 6 నుంచి 6:30 మధ్యలో. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. మా భవిష్యత్తు ఎలా ఉంటది, నేను ఏ డైమండ్ పెట్టుకోవాలి, మా ఆరోగ్యాన్ని గురించి చెప్పండి. తప్పకుండా తెలుసుకోవచ్చండి, పద్మచారాణి గారు తెలియజేస్తారు, వినండి. ఓకే, అంటే యాక్చువల్గా ఆయన అడిగిన దాని ప్రకారం ఏంటంటే ఏ రకమైన రత్నాన్ని ధరించాలి అన్నది అక్కడ ప్రశ్న. ఏ రకమైన డైమండ్ అంటే ఆల్రెడీ ఆయన యొక్క నక్షత్ర ప్రకారం ఆల్రెడీ ఒకవేళ డైమండ్ అనేది పెట్టుకుని ఉంటే అదైనా సరే అది జాతకరీత్యా పూర్తిగా చూసిన మీదట డైమండ్ అనేది ఫేవరబుల్గానే కనబడుతుంది. డైమండ్ అనేది 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్యవేలికి పెట్టుకోవడం అనేది ప్రధానంగా ఫేవరబుల్ ఇండికేషను. అలాగే నడుస్తున్న దశ తీసుకున్నా కూడా శని మహాదశ నడుస్తాం. శని మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడవడం, శని బుధుడు రెండు కూడా ఈ జాతకానికి ఫేవరబుల్లే కాబట్టి ఫేవరబుల్ ఇండికేషన్సే ప్రస్తుతం కనబడుతున్నాయి. ఎక్కడ కూడా అష్టం శని, అర్ధాష్టం శని
శని ఏలినాటి శని దోషాలు అనేవి కనబడకపోవడం అనేది, నడిచే గ్రహస్థితి తీసుకున్నా కూడా అందులో ఎక్కడా కూడా మీకు నడిచే దశల్లో ఇబ్బంది పెట్టే దశలు నడవకపోవడం అనేది ఈ రెండు ప్లస్ పాయింట్స్గా తీసుకున్న మీదట ప్రస్తుతం మీకు నడిచేది ఫేవరబుల్గానే కనబడుతుంది. కాబట్టి దాని విషయంలో అంత వర్రీ అవ్వక్కర్లా. రెండోది ఏంటంటే శని మహాదశ నడుస్తూ ఆ శని మీకు లాభస్థానంలో ఉండడం అనేది కూడా ఈ యొక్క లగ్నానికి ఫేవరబుల్ ఇండికేషనే. అలాగే మీకు నడిచేది కూడా మెర్క్యూరీ యొక్క అంతర్దశ, ఆ మెర్క్యూరీ మీకు లగ్నంలోనే ఉండడం అనేది కూడా ఫేవరబుల్ ఇండికేషనే. కాబట్టి ఈ రెండింటి దృష్ట్యా మనం తీసుకున్న మీదట మీకు ప్రస్తుతం నడిచే దశలు ఫేవరబుల్గా ఉన్నప్పటికీ కూడా మీకు అష్టమ శని అనేది స్టార్ట్ అయిన మీద అంటే 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 1.5 year 2 years తర్వాత 2014 ఆ టైంలో ఎప్పుడైతే అష్టమ శని అనేది వస్తుందో అప్పుడు కొంత చిన్నగా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే చాలా వరకు పర్వాలేదు. అలాగే ఎప్పుడైతే లగ్నంలోని గురుడు ఉన్నాడో గురుడు ఈ జాతకానికి అంతగా ఉపకరించే అవకాశం అనేది కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయడానికి చిన్న పరిహారాలుగా మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే డైమండ్ ఎడమ చేతి మధ్య వేలికి 11 సెంట్లు పెట్టుకోవడం అనేది, ఈశాన్య దోషం లేకుండా చూసుకోవడం అనేది, అలాగే దాంతోపాటుగా క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది చేసిన మీద అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది. మరింత మంది కాలర్స్తో మాట్లాడేందుకు చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా మంది ప్రేక్షకులు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియజేశారండి. ముందుగా మొదటి ఉత్తరం చూద్దాం. నాగమణి గారు రాస్తున్నారు సికింద్రాబాద్ నుంచి. డేట్ ఆఫ్ బర్త్ 9/9/1956, రాత్రి 10 గంటలకు జన్మించారట. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. టైం ప్రకారం ఏ నక్షత్రం తెలియదంట. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ఏ పని మొదలు పెట్టినా సరే చిక్కులు ఎదురవుతున్నాయంటూ రాస్తున్నారండి. ఓకేమ్మా, మీరు ఇచ్చిన డేటా ప్రకారం మాకు వచ్చింది విశాఖ నక్షత్రం 3వ పాదం అనేది వచ్చింది. తర్వాత దాంతోపాటుగా తులారాశి అనేది కూడా వచ్చింది. యాక్చువల్గా ఏ పని చేసినా చిక్కులుగా ఉన్నాయని చెప్పడం ఒకటి, రెండోది ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ఒకటి మీరు అడగడం జరిగింది. కరెక్ట్గా దానికి అది టాలీ అవుతుంది. ప్రస్తుతం మీకు నడుస్తున్న దశలు తీసుకున్నా కూడా మొట్టమొదట మీకు నడిచేది గోచర రీత్యా తీసుకున్నట్లయితే ఏలినాటి శని అనేది నడవడం అనేది, ఇది కూడా దాదాపు 2009 నుంచి స్టార్ట్ అవ్వడం బట్టి అక్కడి నుంచి 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. తర్వాత ఇప్పుడు గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఈ రీత్యా ఎలా ఉంటుందంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి, తర్వాత ఆర్థికపరమైన చిక్కులు అనేవి, ఏ పని మొదలు పెట్టినా ఏదో తెలియని ఆటంకాలనే ఏర్పడ్డము. ఎప్పుడు కూడా శని దశలు నడుస్తున్నప్పుడు ముఖ్యంగా ఏలినాటి శనులైనా అర్ధాష్టమ అష్టమ శనులైనా ఏదైనా సరే శని యొక్క బలం కొంతవరకు తగ్గినప్పుడు వ్యక్తికి తప్పనిసరిగా, అందరికీ కాదు కొందరికైనా, మిగిలిన గ్రహస్థితి యొక్క సపోర్ట్ లేనప్పుడు ఈ రకంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ, పనులలో ఆలస్యం కానీ, ఆటంకాలు కానీ, విఘ్నాలు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ రకమైన ఇబ్బంది అనేది మీ దాంట్లో కనబడుతుంది. సరే, ప్రధానంగా నడిచే దశను తీసుకున్నా కూడా శుక్రమహాదశ అనేది నడవడం, దాంట్లో చంద్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇది రేపు దాదాపుగా మీకు 2013 మార్చి దాకా ఉంది. ఆ తర్వాత రాబోయేది కూడా కుజుడి యొక్క అంతర్దశ రాబోతుంది. ఆ కుజుడు మీ జాతకానికి అష్టమాధిపతి అయినప్పటికీ కూడా ఉన్నది స్థానాన్ని తీసుకుంటే బాధక స్థానంలో ఉండడం బట్టి, ప్లస్ రెండోది ఏలినాటి శని ప్రభావం బట్టి వీటి వల్ల రాగల నెక్స్ట్ అక్టోబర్ ఆన్వర్డ్స్ అంటే 2013 నుంచి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది మన చేతుల్లో ఉంది. చిన్న పరిహారాలు పాటిస్తే తప్పనిసరిగా ఓవర్కమ్ చేయించండి. అందులో మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గోచర రీత్యా మన విషయం మాట్లాడుకున్నాం కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకాలు చేయించుకోవడం కానీ, శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం కానీ మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే గురుడికి సంబంధించి మీరు ఏదైనా అరటిపళ్ళు పసుపచ్చటివి దానం చేయడం కానీ, లేకపోతే శనగలు దానం చేయడం కానీ, ఇది ఒకటి. అలాగే మీకు రేపు నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి కూడా ఎప్పుడైతే కుజుడి యొక్క అంతర్దశ రాబోతుందో, ఆ కుజుడు ఎప్పుడైతే బాధ పెట్టే స్థానంలో ఉన్నాడో, లగ్న అష్టమాధిపతి అయ్యాడో, దీని రీత్యా మీరు చేయవలసిన చిన్న కార్యక్రమాలు ఏంటంటే ఈ కుజుదశ వచ్చినప్పుడు కుజుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం అనేది నెక్స్ట్ ఇయర్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు ఉండే ఇల్లు ఏదైనా సరే అది ఏదైనా వెస్ట్ రిలేటెడ్గా కానీ, సౌత్ రిలేటెడ్గా కానీ ఏమన్నా ఉందేమో అన్నది మీరు ఒకటి చూసుకోండి. దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఇల్లు మారే అవకాశం లేదు అని చాలామంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ మీ యొక్క డైరెక్షన్ మీరు ఈస్ట్ వైపు తిరిగి మీ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం అనేది, ఏ ముఖ్యమైన పనికైనా ఏ రకమైన సాయం చేయడం కానీ, ఏదైనా ఆరోగ్యం సంబంధించిన మందులకు సంబంధించిందైనా ఏదైనా సరే ఈస్ట్ని మీరు ప్రిఫర్ చేసినట్లయితే బాగుంటుంది. ఈశాన్యం కూడా మీకు తప్పనిసరిగా చాలా చక్కగా ఉంటుంది. వీలైనంత వరకు వెస్ట్ని అవాయిడ్ చేయడం అనేది, దక్షిణాన్ని అవాయిడ్ చేయడం అనేది, చేతికి నీలం కానీ ఏదైనా డైమండ్లు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసేయడం కానీ చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అవకాశం ఉంటే రూబీ 1 క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలి పెట్టుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మరొక ఉత్తరం చూద్దామండి. సూర్యనారాయణ గారు వాళ్ళ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి రాస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ 1995 ఏప్రిల్ 23 అండి. 1995 ఏప్రిల్ 23 మధ్యాహ్నం 1:23కి జన్మించిందట. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అయితే శ్రవణ నక్షత్రం ధనిష్ట అని అనుకుంటున్నారట. కానీ పాపది శ్రవణ నక్షత్రమా ధనిష్టానా తెలియటం లేదు అని చెప్తున్నారు. చదువులో సైన్స్ స్ట్రీమ్లో ఉందంట ప్రజెంట్. ఏ స్ట్రీమ్ అయితే సెట్ అవుతుంది? అలాగే హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది, ఓకేనా అని అడుగుతున్నారండి. బాగున్నాయి క్వశ్చన్లన్నీ కూడాను.
అయితే యాక్చువల్గా మీరు అనుకున్నట్టుగా నక్షత్రం విషయం తీసుకున్నప్పటికీ ధనిష్ట మొదటి పాదమే వచ్చిందండి. దాని పరంగా తీసుకుంటే మనకు అవ్వడం కూడా మకర రాశి అయింది. చదువు విషయంలో చెప్పేటప్పటికి మీరు ఏం చెప్తున్నారంటే సైన్స్ వైపే ఉంది, అది ఎంతవరకు సూట్ అవుతుందని అడగడం కూడా జరిగింది. చక్కగా సూట్ అవుతుందండి, అందులో ఏమీ డౌట్ అయితే ఏం లేదు. సైన్స్ రిలేటెడ్గానే తన ముందరికి పంపించండి. నడుస్తున్న దశలు కూడా రాహు మహాదశ నడుస్తుంది, తర్వాత రాబోయేది కూడా గురు మహాదశ. ఇవన్నీ కూడా ఈ జాతకానికి ఫేవరబుల్గానే ఉంటాయి. తర్వాత ఏంటంటే లగ్నంలో ఎప్పుడైతే యోగకారకుడు అనేది ఉంటుందో ఈ అమ్మాయికి అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. తర్వాత ఫేసింగ్ విషయం వచ్చేప్పటికి వెస్ట్ రిలేటెడ్గా ఉన్నామన్నట్టుగా మీరు చెప్పడం జరిగింది. వెస్ట్కి అనేది మీకు అంత నో లాస్ నో గెయిన్. యాక్చువల్గా మీకు అన్ని విధాలా ఫేవరబుల్గా ఉండాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఈస్ట్ అనేది ఒకటి, ఈశాన్యం అనేది ఒకటి, సౌత్, ఇవన్నీ కూడా ఈ అమ్మాయికి చాలా బాగా పడతాయి. పడనిది ఏదైనా ఉంది అంటే ఆగ్నేయం. అంటే మీరు ఉండడం ఈస్ట్. చాలామంది ఏమనుకుంటారంటే ఫేసింగ్ మాది బాగానే ఉంది కదంటే ఇంకేం పర్వాలేదా అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఉండే ఇల్లు పర్ఫెక్ట్గా రెక్టాంగిల్ గాను స్క్వేర్ గాను ఉంటూ దాంతో పాటుగా ఎక్కడ తెగడం అనేది జరిగినా కూడా పెరిగినా తెగినా వీసులున్నా ఇవి కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇల్లు వెస్ట్ ఫేసింగ్ అనుకుంటున్నప్పటికీ కూడా మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మిగిలిన విషయాలు మీరు డైరెక్ట్ వెస్టా, అదేమన్నా పశ్చిమ వాయువు వైపు కొంచెం జరిగిందా, దిక్సూచి పెట్టేప్పటికి చాలా రకాలుగా మార్పులు కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. వెస్ట్ అయితే నో లాస్ నో గెయిన్, అంటే దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు. వీలైనంత వరకు ఈశాన్యాన్ని, ఈస్ట్ని, సౌత్ని ప్రిఫర్ చేయండి. అవకాశం ఉంటే పగడం ఒకటి, కెంపు ఒకటి, రెండు కలిపి కుడి చేతి యొక్క ఉంగరం వేలుకు ఒకటి, చూపుడు వేలుకు ఒకటి పెట్టండి. చాలా చక్కటి ఫలితం ఉంటుంది. దానివల్ల చదువు పరంగా కూడా చాలా మంచి ఎదుగుదల ఉంటుంది. కానీ 2013-16 మధ్య మాత్రం కొంత గ్రోత్లో ఇబ్బంది అనేది కనబడే అవకాశాలు సూచనాప్రాయంగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే అప్పుడు శుక్రుడు యొక్క అంతర్దశ రాబోతుంది. ఆ శుక్రుడు కూడా ఈ జాతకానికి కొంత వరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. కాబట్టి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. అంటే పులిహార లాంటి దేవాలయం దగ్గర పంచడం లాంటివి ఇవి చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు బివి రావు అండి, కాకినాడ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి పేరు కిషోర్ అండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ 1993. 1993 ఏప్రిల్ 9వ తారీఖు రాత్రి 12:33 అండి. ఓకే. తెల్లవారితే 10 అండి? తెల్లవారితే 10 అండి. తెల్లవారితే 10. కాకినాడలో పుట్టారా? ఈ జాతకానికి సంబంధించి చదువుకు సంబంధించి ఎలా ఉంటుందో కొంచెం చెప్పగలరా? ఏం చదువుతారు మీ అబ్బాయి ఇప్పుడు? ఇంజనీరింగ్ చదువుతున్నాడండి, థర్డ్ ఇయర్కి వచ్చాడండి. చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎట్లా చదువు ఉంటుంది? ఓకే, చదువు పరంగా అడగడం జరిగింది. అయితే ఎలా ఉంటుంది అన్న విషయాలకి ఇక్కడ 2 విషయాలు సపోర్ట్ అనేది కావాలి. మొదటి అంశం ఏంటంటే గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఏలినాటి శని ప్రభావం అనేది తప్పనిసరిగా కనబడుతుంది. 2011 నవంబర్ నుంచి ఏలినాటి శని నడవడం అనేది ఈ దాదాపు 7.5 సంవత్సరాలు ఉండడం అనేది ఇది ఒక పద్ధతి. ఇక రెండోది తీసుకున్నట్లయితే నడుస్తున్న ప్రధానమైన దశ బుధుడి యొక్క దశ నడుస్తుంది. ఆ బుధుడు ఈ జాతకానికి అంతగా ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇవ్వడంలో కొంత తక్కువగానే కనబడుతుంది. కాబట్టి ఈ రెండింటి రీత్యా తీసుకుంటే పర్సంటేజ్ అంటే జాతకం యొక్క పర్సంటేజ్ అనేది కొంత తక్కువగా కనబడడం అనేది ఇదొకటి మొదటి విషయం. ఇక రెండోది వాస్తుపరంగా తీసుకున్నట్లయితే ఏమైనా ఉత్తరం కానీ లేకపోతే దక్షిణం కానీ ఈ రెండు కూడా డైరెక్షన్స్ అతనికి అంత ఫేవరబుల్ కాదు. ఒకవేళ ఉత్తరం ఫేసింగ్లోనే ఉన్నాడా, అది మొదటి విషయం. రెండోది ఏంటంటే గోచార రీత్యా తర్వాత గ్రహచార రీత్యా తీసుకున్నప్పుడు ఈ యొక్క దశల యొక్క సపోర్ట్ లేనితనం, వీటన్నిటి రీత్యా కూడా కొన్ని యొక్క పరిహారాలు కొంచెం గట్టిగానే పాటించవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క దశల యొక్క సపోర్ట్ లేదో వ్యక్తి చదువుదాం అనుకున్నా చదవలేనితనం కానీ, చదివినా ఆశించినంత ఫలితం రాకపోవడం కానీ, లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ కానీ, అంటే దానివల్ల రాగలిగిన ఆనందం రాకపోగా కొంత ఇబ్బంది పడడం అనేది కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి పాటించవలసిన నియమాల్లో మొట్టమొదటి ఏంటంటే వ్యక్తికి కాన్సన్ట్రేషన్ కావాలి, వ్యక్తిత్వ వికాసం కావాలి, తను ఏర్పరచుకున్న గోల్ ఏంటో తనకు క్లియర్గా తెలియాలి. ఆ గోల్ ఏర్పరచుకొని ఎదురవుతున్న అడ్డంకులు ముందరే గమనించుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ధైర్యం అనేది పెంచుకోవాలి. అవన్నీ మీ వాడికి తప్పనిసరిగా కావాలి. కాబట్టి మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే పెసలు మొలకొచ్చిన ఉంటాయి, అవి ప్రతిరోజు కూడా కనీసం గుప్పెడైనా సరే మొలకొచ్చిన పెసలు తినడం అనేది తన యొక్క గోల్ ప్రతిసారి తను గుర్తు చేసుకుంటూ, అంటే అడ్డంకి వచ్చింది కాబట్టి మేము పడిపోతాం అన్నది కాదు. జ్యోతిష్యపరంగా మనం ఎందుకు తెలుసుకుంటా ఉంటే ఆ వచ్చిన అడ్డంకి ఇది కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి మన ప్రయత్నం అనేది మనం గట్టిగా చేయాలి. దాని పరంగా ఇతను ఏం చేయాలంటే చేతికి కెంపు పుష్యరాగం అనేది పెట్టుకుంటే మంచి పరిహారంగా చెప్పొచ్చు. ఒకవేళ చేతికి ఏదైనా పచ్చ కానీ అలాంటివి ఏదైనా ఉన్న నీలం కానీ అవి సపోర్టివ్ అవి తీసేయాలి. గోచార రీత్యా నడిచే దశలు కూడా అంత సపోర్టివ్గా లేవు కాబట్టి శనికి బుధుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం అనేది, అలాగే ఉత్తరం తర్వాత దక్షిణం అనేవి కొంతవరకు అవాయిడ్ చేయడం అనేది వీటి వల్ల చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. వీళ్ళంతవరకు ఈస్ట్ని ఈశాన్యాన్ని ప్రిఫర్ చేస్తూ చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. రాగలిగిన సమయంలో కొంతవరకు ఇవన్నీ చేసిన మీదట అతను ఆశించిన గ్రోత్ విద్యారంగం పరంగా తీసుకున్న వృత్తిపరమైన అభివృద్ధికైనా బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఉమామేశ్వరం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/11/1965. 14/11/1963 అండి. 5 అండి.
65 అండి? అవునండి. 14/11/1965. సమయం? ఏదండి? సమయం 6 to 7 అండి, మార్నింగ్. ఉదయం 6 నుంచి 7 మధ్యలో. అవును. ఉదయం 6 నుంచి 7 మధ్యలో. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? ఏ జిల్లా? వెస్ట్ గోదావరి అండి, మార్టేరు. ఓకే, సమస్య చెప్పండి. అదే స్వగృహ ప్రాప్తి ఉందా లేదా అని. స్వగృహ ప్రాప్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. గృహయోగం ఎప్పుడుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారు తెలియచేస్తారు, వినండి. ఓకే, వాళ్ళు దీని గురించి అడగడం అనేది అంటే గృహ నిర్మాణం గురించి అడగడం జరిగింది. దానికి ప్రస్తుతం యొక్క పరిస్థితిని కూడా మనం తీసుకోవాలి. ప్రధానంగా ప్రస్తుతం నడుస్తున్నది శుక్రుడు యొక్క దశ నడుస్తుంది. దాదాపుగా 2014 అక్టోబర్ దాకా ఉంటుంది. రెండోది గోచార రీత్యా తీసుకుంటే అర్ధాష్టం శని అనేది నడుస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే గురుబలం అనేది బాగానే ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దాంట్లో సమయం అనేది వృధా పోవడం అనేది, ఆటంకాలు ఏర్పడడం అనేది, అంటే అన్ని బాగున్నాయి అనుకున్న చివరి మూమెంట్లో అనుకున్న ఇల్లు ఏదో రూపంలో ఆగడం అనేది జరిగే సమయంగానే దీన్ని చెప్పాలి. కాబట్టి అన్ని విధాలా ఫేవరబుల్గా ఉండే ఇండికేషన్ తీసుకోవాలంటే 2014 అక్టోబర్ నుంచి అయితే ఫేవరబుల్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మీరు 2 విషయాలు ఇందులో మనం గమనించుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న సమయంతో పాటుగా మీరు ఆల్రెడీ ఉంటున్న ఇల్లే ఉన్నా పశ్చిమ వాయువ్య దోషం ఉందా అన్నది గమనించుకోండి. అంటే మీరు ఉండే ఇంటికి ఏదైనా పశ్చిమ వాయువ్యంలో ఎంట్రన్స్ కానీ, ఎక్స్టెన్షన్ కానీ, కట్ అయిపోయి ఉండడం కానీ, క్రాస్గా ఉండడం కానీ, ఏదైనా వీధి సూలలు లాంటివి కానీ, ఏదైనా అక్కడ వాటర్ ఫ్లో ఏదైనా సరే అలాంటిది ఉందా అన్నది మీరు గమనించుకోండి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే జాతకపరంగా బాగున్నా మనకి ఎదుగుదల అనేది లోపించడం, అది ఏదైనా మనం తీసుకుంటున్న కార్యక్రమంలో ఎదుగుదల లోపించడం అనేది జరిగితే తప్పనిసరిగా దాని వాస్తుపరంగా కూడా లింక్ అనేది కొంత ఉంటుంది. కాబట్టి అదొకటి గమనించుకోండి. రెండోది మీరు చేయవలసింది ఏంటంటే, ఒకవేళ మీరు ఇల్లు తీసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు ఇవ్వవలసిన ప్రిఫరెన్స్ మొట్టమొదట ఈశాన్యానికి, ఈస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తే చాలా చక్కగా ఉంటుంది. అయితే వీలైనంత వరకు వాయువ్య దోషం లేని ఇల్లు అనేది మీరు చూసుకోవడం అనేది మనకు కావాలి. అదొకటి మీరు గమనించుకోండి. అలాగే ప్రస్తుతం మీరు చేయవలసిందంటే శుక్రుడికి సంబంధించి, శనికి సంబంధించి, గురుడికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలలాగా మీరు ఏదైనా దేవాలయ సందర్శన సోమవారం చేయడం, రుద్రాభిషేకం చేయించుకోవడం, దాంతోపాటు చేతికి ఏదైనా ముచ్చలాంటిది ఉంటే తీసేయడం అనేది మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఏ రకంగానూ ఎదురు దెబ్బలు తగలకుండా మీరు చేద్దామనుకున్న ప్రయత్నాలకి నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు కళ్యాణి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి కళ్యాణి గారు. డిసెంబర్ 21, 2011. మా అమ్మాయిదండి. డిసెంబర్ 21, 2011. అవునండి. సమయం, పుట్టిన సమయం? మధ్యాహ్నం 2:45. మధ్యాహ్నం 1:45. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? 2:45 అండి. 2:40. అవునండి. ఓకే, చాలా చిన్న పాప. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప పుట్టింది కెనడాలో అండి, కాల్గరీ, కెనడా. అవునండి. మా అమ్మాయి నక్షత్రము అది ఎలా ఏమిటి? కొంచెం గట్టిగా మరొకసారి చెప్పండి సమస్య. మా అమ్మాయి నక్షత్రం ఏంటో కనుక్కోవాలండి. తర్వాత మా అమ్మాయి ఆరోగ్యం అది ఎట్లా ఉంటుందో కనుక్కోవాలి. తప్పకుండా తెలుసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పరిశీలించి పద్మజారాణి గారు తెలియజేస్తారు, వినండి. ఇక్కడ ఏంటంటే ఆమె ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారము వాళ్ళు డిసెంబర్ 21 అలా ఇవ్వడం జరిగింది మనకి. అయితే నక్షత్ర రీత్యా తెలుసుకోవాలి ఆరోగ్యపరమైన విషయాలను అనేటప్పటికీ పుట్టింది కెనడా అంటున్నారు, ఇక్కడ కాదు. కాబట్టి ఇక్కడ దాని ప్రకారం మనం తీసుకున్నట్లయితే నడిచే సమయం అనేది అంత ఫేవరబుల్గా మనకి లేదు. కాబట్టి కొంత దీనికి సంబంధించిన చిన్న చిన్న జపాలు లాంటివి చేయించుకుంటే సరిపోతుంది. అంటే ఎప్పుడైతే ప్లేసెస్ మారుతాయో, అంటే కెనడా పరంగా అయితే అక్కడ, లేకపోతే ఇక్కడైతే ఇండియా అయితే ఇండియా, వాటి యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో కొన్ని రకాలైన మార్పులు అనేవి ఏర్పడతాయి. మనకు ఇండియా పరంగా మనం కనుక తీసుకుంటే వచ్చేదానికి దానికి చాలా రకాలైన వేరియేషన్స్ అనేవి కూడా తప్పనిసరిగా కనబడతాయి. కాబట్టి దాని పరంగా వేయడము, దాని పరంగా మనం వ్యక్తితో మాట్లాడడానికి ఇండివిజువల్గా వాళ్ళు కలిసి సరిపోతుంది. అయినప్పటికీ కూడా మన ప్రకారం మనం తీసుకుని మాట్లాడినా కూడా ప్రస్తుతం నడిచే సమయంలో కొంత సపోర్టివ్గా ఉండే అవకాశం అనేది తక్కువగా ఉన్నా దాన్ని చేయవలసిన దాంట్లో ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు చేయవలసింది అన్నిటికంటే కూడా ప్రధానంగా అక్కడ ఏదైనా అవకాశాలు ఉంటాయి లేదా మరి మనకు తెలియదు. ఇక్కడ కనుక వచ్చినా లేకపోతే ఇక్కడ ఉన్నా కూడా నవగ్రహాలకు సంబంధించిన జపాలు చేయించడం అనేది చాలా మంచి ఇండికేషన్గా చెప్పొచ్చు. అలాగే తనకి సంబంధించిన ఏదైనా స్టోన్స్ ఏదైనా పెట్టాలనుకున్నా అంత చిన్నతనం కాబట్టి పెట్టవలసిన అవసరం అనేది ప్రస్తుతం లేదు. చిన్నపిల్లలకి దాదాపు 12 ఏళ్ళు వచ్చేదాకా దాని గురించి డిస్కషన్ అనేది ఉండదు. కాబట్టి వీలైనంతవరకు ఆ అమ్మాయికి సంబంధించిన నక్షత్రమైన రాశైనా ఏదైనా సరే మన ప్లేసెస్ మారినప్పుడు అది మారిపోతుంది. కాబట్టి దాని పరంగా మనం తీసుకోవాలంటే దానికి విడిగా అప్రోచ్ అయితే బాగుంటుంది.
ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా పోస్ట్ కార్డ్ పై రాసి పంపించండి. పద్మజారాణి గారు శాస్త్రీయంగా, సవివరంగా పరిష్కార మార్గం తెలియజేస్తారు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.